సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ మాంగా. ఫస్ట్ అయితే వీడియోస్ లేట్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా సారీ. కొంచెం వర్క్ బిజీ వల్ల అయితే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. సో హోప్ మీరంతా కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా చాప్టర్ 247 ని స్టార్ట్ చేద్దాం. టకేమిచి అండ్ కాకుచో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక చీఫ్ యూ స్మైలీ యాంగ్రీ పైకి లేచి కాకుచో మనల్ని చాలా పవర్ఫుల్ గా హిట్ చేశాడు. బట్ మన టకేమిచి మాత్రం కాకుచోతో చాలా ఈజీగా ఫైట్ చేస్తున్నాడు. ప్రజెంట్ కాకుచోని టకేమిచి మాత్రమే ఆపగలడు. సో మనం కాకుచోని టకేమిచికి వదిలేద్దామని అంటారు. ఇక మాదరామె టకేమిచి ఫ్రెండ్స్ అయినటువంటి మాకటో అండ్ టాకి అని నాకౌట్ చేస్తాడు. దీంతో ఆకున్ అండ్ చీఫ్ యూ యమగిషికి హెల్ప్ చేయడానికి వెళ్తుంటారు. అప్పుడు సడన్ గా మొచుజుకి చీఫ్ యూ నెక్ పట్టుకొని వెనక్కి లాగి నీ అపోనెంట్ ని నేను చీఫ్ యూ రా చూసుకుందాం అని అంటాడు. ఇక మాదరామె ఆకున్ తో మీరు చాలా వీక్ ఫైటర్స్ అని అంటాడు. దానికి ఆకున్ ఈ రోజు ఎవరు వీక్ ఫైటర్స్ తెలిసిపోతుంది రా అని అంటాడు. ఇక మరో పక్క మీట్సుయా ఏమో తనకి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ క్లియర్ చేస్తూ మైకీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి సడన్ గా హైటాని బ్రదర్స్ ఇద్దరు వచ్చి బాస్ నీకంత ఈజీగా దొరకడు మీట్సుయా అని అంటారు. దీంతో మీట్సుయా ఆ ఇద్దరిలో ఒకటి పైన అయితే స్ట్రైక్ చేస్తాడు. ఇక ఈ గ్యాప్ లో మరొకడు మీట్సుయా వెనకాల నుండి తన హెడ్ పైన అటాక్ చేసి మేము బ్యాటిల్స్ లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఫేర్ గా ఫైట్ చేయలేదు మీట్సుయా అని నవ్వుతూ ఉంటారు. ఇక ఈ గ్యాప్ లో అక్కడికి మన హకాయి వచ్చి ఆ ఇద్దరిలో ఒకడిని నాక్ చేసి లేట్ అయినందుకు సారీ టకచా అని అంటాడు. ఇక్కడ టకాచా అంటే ఎవరో కాదు మీట్సుయానే. ఇక ఆ నాకైన వాడు మళ్ళీ పైకి లేచి మీరిద్దరు మరో 5 నిమిషాల్లో చావబోతున్నారు, చాతనైతే మమ్మల్ని పట్టుకోండి అని మనోలని రెచ్చగొట్టి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి పారిపోతారు. దీంతో మన ఆవేశం స్టార్ హకాయ్ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు. మీట్సుయా హకాయ్ ని ఆపడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ హకాయ్ అయితే వినిపించుకోడు. దీంతో మీట్సుయా కూడా హకాయ్ వెనకాలే వెళ్తాడు. బట్ మీట్సుయా అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ హకాయ్ అయితే నాకై ఉంటాడు. ఇక ఈ గ్యాప్ లో హకాయ్ అండ్ మీట్సుయాని చాలా మంది కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ మెంబర్స్ అయితే సరౌండ్ చేస్తారు. ఇక హైటాని బ్రదర్స్ ఇద్దరు ఒక కంటైనర్ పై నిల్చొని మీరిద్దరు కూడా మా ట్రాప్ లో బాగా చిక్కుకున్నారు, ఇక మీ పని అయిపోయిందని అంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో సెంజు డిస్ట్రక్షన్ అయితే ఎవ్వరు కూడా ఆపలేకపోతారు. దీంతో సెంజు బ్రదర్ హరిచియోనే ఒక వెపన్ తో అక్కడికి వచ్చి సెంజునైతే ఛాలెంజ్ చేస్తాడు. ఇక మరో పక్క మన ఈనుయినేమో వకాసా అయితే ఛాలెంజ్ చేస్తాడు. ఇక మన మీట్సుయా తనని పందుల్లా చుట్టుముట్టిన వాళ్ళందరినీ నాకౌట్ చేస్తాడు. ఇక ఈ గ్యాప్ లో మన హకాయ్ కూడా రికవర్ అయి మళ్ళీ పైకి లేచి హైటాని బ్రదర్స్ తో మీకు నిజమైన కరిస్మా అంటే ఏంటో మేం చూపిస్తాం రండ్రా అని అంటాడు. ఇక హకాయ్ మీట్సుయాతో కాంటోన్ ఇన్సిడెంట్ లో నేను ఇంకా యాంగ్రీ వీళ్ళిద్దరితో ఫైట్ చేశాము. బట్ మేమిద్దరము ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ కాంబినేషన్ అయితే బీట్ చేయలేకపోయాము. వీళ్ళని బీట్ చేయడానికి నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, అదేంటంటే అని చెప్పి చాలా స్పీడ్ గా పరిగెత్తుకెళ్లి హైటాని బ్రదర్స్ ఇద్దరిలో ఒకడిని ఎత్తుకొని అక్కడ నుంచి పారిపోతూ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు చాలా స్ట్రాంగ్, అందుకనే వీళ్ళని విడగొట్టి బీట్ చేయాలి అని చెప్పి గద్ద కోడి పిల్లని ఎత్తుకెళ్లినట్టు ఎత్తుకెళ్లిపోతాడు. ఇక ఈ గ్యాప్ లో మన మీట్సుయా హైటాని ర్యాన్ స్టొమక్ లో ఒక పవర్ఫుల్ పంచ్ ఇచ్చి నీకు 1v1 ఫైట్ ఎలా చేయాలో నేను నేర్పిస్తా ర్యాన్ రా అని అంటాడు. ఇక మరో పక్క చీఫ్ యూ అండ్ మోచి అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక మోచి చీఫ్ యూ తో నువ్వెప్పటికీ కూడా నన్ను బీట్ చేయలేవు, ఎందుకంటే ఒక్కసారి నీ సైజ్ చూసుకో, నువ్వు ఒక చిట్టెలుకలా ఉన్నావు, నాలాంటి హెవీ పర్సన్ ని నీలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా బీట్ చేయలేరు అని అంటాడు. దీంతో చీఫ్ యూ అవునా అది చూద్దాం అని చెప్పి చాలా స్పీడ్ గా వెళ్లి మోచిని నాకౌట్ అయితే చేసేస్తాడు. ఇక మరో పక్క హైటాని బ్రదర్స్ ఇద్దరిని కూడా మన హకాయ్ అండ్ మీట్సుయా అయితే నాకౌట్ చేసేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో మన ఆకున్ మాదరామెతో నేను ఇప్పుడు టకేమిచి కోసం ఫైట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒకప్పటిలా వీక్ ఆకున్ని కాదు, రా మాదరామె దీన్ని ఇంతటితో ఎండ్ చేద్దాం అని అంటాడు. దీంతో మాదరామె తన హ్యాండ్ కి ఒక క్లా వెపన్ ని పెట్టుకొని ఆకున్ పైన అయితే అటాక్ చేస్తాడు. బట్ మన ఆకున్ ఆ అటాక్ నైతే డాడ్జ్ చేసి వెపన్స్ ని యూజ్ చేసి మీరు ఎప్పటికీ కూడా టాప్ లోకి రాలేరు అని చెప్పి మాదరామె జా పైన ఒక మాన్స్టర్ లాంటి పంచ్ తో నాకౌట్ అయితే చేసేస్తాడు. దీంతో టోమాన్ మెంబర్స్ అందరూ ఇప్పుడు ఈ ఫైట్ లో మనకే అడ్వాంటేజ్ ఉంది, ఇక మనమే ఈ ఫైట్ లో విన్ అవ్వబోతున్నాం అని చెప్పి టోమాన్ అని అరుస్తూ ఉంటారు. ఇక ఈను ఈ వకాసాతో నువ్వు ఒకప్పుడు సెంజుతో బ్రహ్మాన్ గ్రూప్ లో ఉండేవాడివి కదా, మరి ఇప్పుడు ఎందుకని మైకీతో చేతులు కలిపావు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి వకాసా అదేదో నీ వెనకాలన్న వాడినే అడిగి తెలుసుకో అని అంటాడు. దీంతో ఈనుయి వెనక్కి తిరిగే గ్యాప్ లోనే వెన్కాయ్ ఈనుయికి ఒక పవర్ఫుల్ పంచ్ ఇచ్చి వకాసా ఎందుకని ఇలాంటి పిల్ల బచ్చాలతో ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు, టోమాన్ టైం ఇంతటితో ముగిసింది, ఇక కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ అంటే ఏంటో వీళ్ళకి చూపించాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఈనుయితో ఈనుయి నేను వకాసా అంత సాఫ్ట్ కాదు, సో ప్రిపేర్డ్ గా ఉండు అని అంటాడు.
ఇక నెక్స్ట్ సీన్ లో హరిచియు సెంజుని బాగా కొట్టి, ఏంటి సిస్టర్ నా చేతిలో నువ్వు ఇలా దెబ్బలు తింటున్నావు, నువ్వు నేననుకున్నంత స్ట్రాంగ్ గా లేవు అని అంటాడు. దానికి సెంజు, నేను నా డిఫిట్ ని ఒప్పుకుంటాను హరిచియో, కానీ మనం ఇంతటితో ఈ ఫైట్ ని ఎండ్ చేద్దాం. నేను చిన్నప్పుడు తెలియక చెప్పిన ఒక్క అబద్ధం వల్ల మైకి నిన్ను బాగా కొట్టాడు, దాని వల్లే నీ ఫేస్ పైన ఈ స్కార్స్ అనేవి ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఇలా గొడవ పడుతూనే ఉన్నాము. నేను అలా చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ హరిచియో, ఇక ఈ ఫైట్ ఇంతటితో ఆపేద్దాం అని అంటుంది. దానికి హరిచియో సెంజు ఫేస్ పైన తన హ్యామర్ తో గట్టిగా హిట్ చేసి, అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు కొంచెం కూడా తెలీదు సెంజు, ఆ రోజు జరిగింది కేవలం ఆరంభం మాత్రమే అని అంటాడు. ఇక ఈను ఈ బెన్కాయ్ అండ్ వకాసా ఇద్దరితో ఒక్కడే ఫైట్ చేస్తూ, అసలు మీ ఇద్దరికి ఏమైంది, ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు, మీరిద్దరు కూడా బ్లాక్ డ్రాగన్స్ ఫస్ట్ జనరేషన్ యొక్క ఫౌండింగ్ మెంబర్, సో దయచేసి ఈ ఫైట్ ని ఆపేయండి. షించిరో ఖచ్చితంగా కోరుకుంది ఇదైతే కాదు. ప్రజెంట్ టోక్యో మాంజిన్ గ్యాంగ్ సెకండ్ జనరేషన్ అండ్ బ్లాక్ డ్రాగన్స్ ఫస్ట్ జనరేషన్ ఈ రెండు గ్రూప్స్ అంబిషన్ కూడా ఒక్కటే, అందుకే నేను టకేమిచిని ఫాలో అవుతున్నాను, నేను ఎప్పటికీ కూడా మీ చేతుల్లో ఓడిపోను అని అంటాడు. ఇక కోకో ఆ ఫైట్ ని చూస్తూ ఇప్పుడు ఈనుకి హెల్ప్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా చీమలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటారు. అది గమనించిన మైకి హాన్మాతో, హాన్మా ఇక ఈ సిచ్యువేషన్ ని నేను నీకు వదిలేస్తున్నా అని అంటాడు. దీంతో మన జాంబీ ద హాన్మా నేరుగా మీట్సియా, హకాయ్ అండ్ చీఫ్ యు ఆకున్ దగ్గరికి వెళ్లి, మీరంతా గేమ్ బాగా ఆడారు, ఇప్పుడు కాస్త నాతో కూడా ఆడండి అని మన హాన్మా అయితే రంగంలోకి దిగుతాడు. ఇక వకాస్ అండ్ బెన్కాయ్ ఇద్దరు కలిసి మన ఈనుయిన్ అయితే బాగా కొడుతూ ఉంటారు. దీంతో ఈనుయి కోకోతో, కోకో నీకున్న ఓన్లీ ట్రూ ఫ్రెండ్ నేను ఒక్కడనే కదా, నాకు హెల్ప్ చేయాలని లేదా అని అంటాడు. అప్పుడు సడన్ గా కోకోకి ఒక హల్యూసినేషన్ అయితే వస్తుంది. దాంట్లో చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ అకేన్ ఇన్ని రోజులు నా కోసం చేసింది ఇక చాలు కోకో, ఇక నుంచి నీ లైఫ్ ని నీకు నచ్చినట్టుగా గడుపు అని అంటుంది. ఇక బెన్కాయ్ ఈనుని స్ట్రైక్ చేసే ఎగ్జాక్ట్ టైంకి కోకో వెళ్లి బెన్కాయ్ ని నాక్అవుట్ చేసి, వీడు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు కదా ఈనుయి అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో పాచిన్ తన ముందున్న వాళ్ళందరినీ క్లియర్ చేసి మైకీ దగ్గరికి రీచ్ అయ్యి, పైనుండి ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా మైకీ, ఈ రోజు నిన్ను డిఫీట్ చేయబోయేది నేనే రా, లాస్ట్ టైం మన ఇద్దరం ఫైట్ చేసింది మన ఫస్ట్ గ్రేడ్ లో అనుకుంటా అని అంటాడు. దానికి మైకి పైకి లేచి తన కోట్ విసిరేసి, నీకు చావాలని ఉంటే రాపా అని అంటాడు. ఇక మరో పక్క హాన్మా హకాయ్ అండ్ ఆకున్ అయితే నాకౌట్ చేసేస్తాడు. ఇక బెన్కాయ్ ఏమో కోకోతో, నువ్వు కాంటో మాంజింగ్ గ్యాంగ్ ఆఫీసర్వి కదా, నువ్వు నా సైడ్ కదా ఉండాల్సింది అని అంటాడు. దానికి కోకో, నేను ఇప్పుడు అఫీషియల్ గా కాంటో మాంజింగ్ గ్యాంగ్ నుంచి క్విట్ అవుతున్నాను అని చెప్పి ఈనుయితో, ఐఎమ్ సారీ ఈనుయి, నేను ఇన్ని రోజుల నుండి నీలోనే అకేన్ని చూసుకుంటూ వచ్చాను, అందుకనే తను చనిపోయిందన్న నిజాన్ని నమ్మలేకపోయాను, తన కోసమే నేను ఇన్ని రోజుల నుండి డబ్బుల వెనుక పరిగెత్తడం స్టార్ట్ చేశాను, డబ్బు మాత్రమే అన్నింటికీ సొల్యూషన్ అని అనుకున్నాను, బట్ నువ్వు నేను తప్పని ప్రూవ్ చేశావు, ఇన్ని రోజులు నేను ఇదంతా అకేన్ కోసం చేశాను, ఇక ఇప్పటి నుండి నేను నీ కోసం ఫైట్ చేస్తాను ఈనుయి అని అంటాడు. దానికి ఈనుయి, అయితే నువ్వు కూడా నాతో పాటు నరకానికి రావడానికి సిద్ధంగా ఉండు, ఎందుకంటే మనం ఇప్పుడు ఫైట్ చేయబోయేది ద లివింగ్ లెజెండ్స్ తో, మనం ఈ ఫైట్ లో విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని అంటాడు. ఇక మన పాచిన్ మైకీతో, నాకు నీతో మళ్ళీ తిరిగి ఫైట్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది మైకీ అని మైకీ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మైకీ తన అటాక్స్ ని డాడ్జ్ చేసి తన ఇన్విన్సిబుల్ కిక్ తో పాచిన్ పైన అయితే అటాక్ చేస్తాడు. బట్ మన పాచిన్ మాత్రం మైకీ యొక్క ఆ పవర్ఫుల్ కిక్ ని తట్టుకొని అలాగే నిలబడతాడు. దీంతో మైకీ నాన్ స్టాప్ గా తన ఇన్విన్సిబుల్ కిక్స్ తో పాచిన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా అది చూసి పాచిన్ అసలు ఎలా తట్టుకుంటున్నాడని షాక్ అవుతారు. ఇక పాచిన్, మైకీ నేనంత ఇంటెలిజెంట్ ని కాదు, నాకు నీ ప్లాన్ ఏంటో కూడా తెలియదు, బట్ నాకంటూ తెలిసింది మాత్రం ఒక్కటి ఉంది, అదేంటంటే నీ ఫేస్ లో మళ్ళీ తిరిగి నవ్వు చూడ్డానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, నువ్వు టోమాన్ని క్రియేట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు నేను నిన్ను హ్యాపీగా ఉంచడానికి నా వీలైనంత ట్రై చేశాను, ఎందుకంటే మా అందరికీ కూడా నువ్వంటే చాలా ఇష్టం మైకీ అని చెప్పి మన పాచిన్ నవ్వుతో మైకీ యొక్క ఆ కిక్స్ ని ఇక తట్టుకోలేక నాకౌట్ అయితే అయిపోతాడు. ఇక మరో పక్క హాన్మా ఒక్కడే హకాయి, మీట్సుయా, చీఫ్ యు అండ్ ఆకున్ని కూడా నాకౌట్ చేసేస్తాడు. ఇక స్మైలీ, యాంగ్రీ అండ్ పేయానేమో మైకీ దగ్గరికి వెళ్లి, మైకీ
కిందకి రా, ఇక నీ నెక్స్ట్ ఆపోనెంట్స్ మేమే అని అంటారు. దీంతో మైకీ తన ఇన్విన్సిబుల్ కిక్ తో పేయాన్ అండ్ స్మైలీ ఇద్దరిని కూడా నాకౌట్ చేసేస్తాడు. ఇక యాంగ్రీ ఒక్కడే మిగిలి ఉంటాడు. ఇక మరో పక్కేమో బెన్కాయ్ అండ్ వకాసా ఇద్దరు కోకో అండ్ ఈనుని కూడా డిఫీట్ చేస్తారు. అదంతా గమనించిన టకేమిచి కాకుచోతో ఫైట్ చేస్తూనే టోమాన్ లోని టాప్ మెంబర్స్ అందరూ కూడా నాక్ అయిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో కాకుచో ఏంటి టకేమిచి ఫైట్ మధ్యలో దిక్కులు చూస్తున్నావు అని చెప్పి ఒక పవర్ఫుల్ పంచ్ అయితే ఇస్తాడు. దీంతో టకేమిచి వెళ్లి అక్కడే ఉన్న ట్రైన్ ట్రాక్స్ పైన అయితే పడతాడు. ఇక టకేమిచి హ్యాండ్ ఎప్పుడైతే ట్రైన్ యొక్క ట్రాక్ కి టచ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మన టకేమిచికి ఫ్యూచర్ లో జరగబోయే ఒక విజన్ అయితే కనిపిస్తుంది. ఆ విజన్ లో ఒక ట్రైన్ చీఫ్ యు హకాయి మీట్సుయా యాంగ్రీ స్మైలీ వీళ్ళ పై నుండి వెళ్ళినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇక అలా చేసింది ఎవరో కాదు హరిచియోనే. ఇంతటితో ఆ విజన్ అయితే ఎండ్ అవుతుంది. ఇక టకేమిచి హరిచియో ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేయబోతున్నాడు అని అనుకుంటాడు. అండ్ ఇంతటితో టోక్యో రివెంజర్స్ చాప్టర్ 253 అయితే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరంతా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్. బై బాయ్.